హనుమకొండ రామ్నగర్లోని షైన్ పాఠశాలలో సోమవారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, ఈవీఎంపై ఓటింగ్ విధానం, కౌంటింగ్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్కూల్ ప్రిన్సిపల్ ప్రగతిరెడ్డి పర్యవేక్షణలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. మొత్తం ప్రక్రియను నిజమైన ఎన్నికలలాగే నిర్వహించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు మాక్ ఎన్నికల ఓటింగ్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే పదవికి 4 పార్టీల నుండి 12 మంది బాలురు, 12 మంది బాలికలు అభ్యర్థులుగా నామినేషన్ వేయగా పోటీలో నిలిచిన 24 మందికి గుర్తులు కేటాయించి పోలింగ్ నిర్వహించారు. పాఠశాలలో ఉన్న సుమారు 650 విద్యార్థులంతా ఓటు వేశారు. ఈ సందర్భంగా షైన్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సైన్స్ విద్యాసంస్థల అధినేత కుమార్ యాదవ్, రామ్నగర్ షైన్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రగతి రెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. If you see this side. Thank you. Yes, your class. Finally. Hold it like this. All the guys hold it like this. And then open it. Okay? Open it. Hold it like this. Hold it. Go there. One by one. Name, say your name. Understand? You will take the ballot to the. Come here. All like this. Why separate like this? Okay. To the girls like. Name. Yeah, girls, come back. Come here. Go back. Go back. Karthik Reddy. Section. Deliver name. నేను రాలేదు. Say your name. Sai sir, after that. Reflection over there. Voice
పేరు మూల కుమార్ యాదవ్ అండ్ షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ చైర్మన్. ఇవాళ ఒక మంచి అవగాహన కార్యక్రమం మాక్ ఎలక్షన్స్ అనేది పిల్లలకు 6 to 10th పిల్లలు 750 మెంబర్స్ ఈ మాక్ ఎలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రతి దేశంలో ఒక లీడర్ కావాలన్నా, లేకపోతే ఒక లీడర్కు మంచి క్వాలిటీస్ ఉన్న లీడర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమాజంలో ఎందుకు ఎలక్షన్స్లో ఎందుకు పార్టిసిపేట్ కావాలి, మేము ఓటు మా అవసరమా, మేము ఇవ్వాల్సిన అవసరమా ఉందని మీరు చూసినట్టయితే చాలా 196 దేశాలలో ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కనుక ఇవాళ ఇక్కడ ఒక వినూత్నమైన రీతిలో ఒక 4 పార్టీలు వీళ్ళు అరేంజ్ చేశారు. సోషలిస్టిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ అండ్ ఇంకో ఇండిపెండెంట్ పార్టీలు. వాళ్ళు లీడర్స్ వాళ్ళ పార్టీ నుంచి నిలబడి వాళ్ళు ఏ విధంగా మేము దేశానికి సహాయపడగలుగుతాము, ఏ విధంగా స్కూల్లో లీడర్షిప్ను ఏ విధంగా మేము ప్రతి ఒక్క పిల్లవానికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏ విధంగా ముందుకు వెళ్తాము, అంతేకాకుండా స్కూల్లో ఉన్న సమస్యలను డైరెక్ట్గా టీచర్లకు చెప్పుకోలేని స్థితిలో వీళ్ళ లీడర్స్కు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్క ప్రాబ్లం అది వాళ్ళకి సబ్జెక్ట్ విషయంలో కానీ లేకపోతే మిగతా పొలిటికల్ విషయంలో కానీ మంచి అవగాహన కార్యక్రమం కల్పించారు. అందులో వాళ్ళు లీడర్స్ లేవనెత్తిన ముఖ్య అంశాలు ఏంటంటే వాళ్ళకు క్రీడా విషయంలో ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్క పిల్లవాని క్రీడలో పాల్గొనేటట్టు, అంతేకాకుండా క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనేటట్టు, అంతేకాకుండా కల్చరల్ నాన్ కల్చరల్ అకాడమిక్స్తో పాటు అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొనే విధంగా వాళ్ళ పార్టీ తరఫు నుంచి వాళ్ళు వినూత్నమైన రీతిలో వాళ్ళ ప్రజెంటేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పాల్గొన్న ప్రతి ఒక్క స్టూడెంట్కు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇందులో మా ప్రిన్సిపల్ గారు సమయం తక్కువన్నా కూడా పిల్లలను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ప్రగతి రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతే సోషల్ డిపార్ట్మెంట్ నుంచి సూర్య మరియు అఫ్టర్ కాజా మిగతా టీచర్స్ అందరికీ అంతేకాకుండా సార్ సీనియర్ మన శశిధర్ సార్కు, మా పీటీ సార్కు అందరికీ ఈ కార్యక్రమానికి నిర్వహించినందుకు, చాలా డిసిప్లిన్గా నిర్వహించినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ ఇంకా మున్ముందు ఇట్లాంటి లీడర్షిప్ కార్యక్రమాలు మాక్ ఎలక్షన్స్లో ఇంకా నిర్వహించాలని మా షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ తరఫు నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.